2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. భార్యాభర్తల విషయంకొచ్చేటప్పటికి ఏంటంటే, చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు. భర్త భార్యకి శాలరీ చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమంది భార్యలకైతే ఇప్పటివరకు తెలీదు. సగం జీవితం గడిచిపోయినా కూడా తెలీదు. కొంతమంది పూర్తి జీవితం గడిచిపోయినా కూడా తెలీదు. అండ్ కొంతమంది భార్య జాబ్ చేసినా భర్తకి వాళ్ళ శాలరీలు తెలియనివ్వరు. అట్లా మేనేజ్ చేసుకుంటూ, కంటిన్యూ చేసుకుంటూ, తనకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ ఎంతవరకు ఉన్నాయో అవి సేవ్ చేసుకొని మిగతాది మాత్రమే చెప్తూ ఉంటారు. భార్య శాలరీ భర్తకి, భర్త శాలరీ భార్యకి తెలియాల్సిన అవసరం ఉందంటారా? భర్త సాలరీ భార్యకి తెలియాలా? మరి భార్య సాలరీ భర్తకి పూర్తిగా తెలుస్తుందిగా. కొంతమంది మెయింటైన్ చేస్తారుగా ప్రైవసీ. ఎవరు చెప్పారు మీకు? అడగండి. అవునా? ఈ భూ ప్రపంచంలో భార్య ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి, వెంట్రుకలతో సహా భర్త దగ్గర లెక్కలు ఉంటాయి. లెక్కలు లేకపోయినా లెక్కలు తీస్తాడు. సాలరీ దగ్గర నుంచి ఆస్తుల వరకు ఖచ్చితంగా ఉంటాయి. కానీ భర్త సాలరీ మాత్రం, భర్తకి సంబంధించినవి మాత్రం భార్యకి తెలియదు, తెలియకూడదు. ఎందుకంటారు? అదే తెలియకూడదు అని ఎందుకన్నారు? అంటే కావాలని భర్త అటువంటి మీరు కూడా చేస్తాడనా? భర్త కదా, చెప్పండి అబ్బా. ఊరికే ఈడని ఎందుకు? మీరు కూడా అంటే మీరు భర్త కదా, నేను మిమ్మల్ని క్వశ్చన్ వేస్తున్నా. చెప్పరు ఎందుకు? ఇంట్లో పంపించుకోవాలి కదండి. మీరు భలే చెప్తారు. మీరు ఇంట్లో పంపించుకోకుండా ఎలా ఉంటాము? పంపించుకోవడానికి అవును, నా కుటుంబం అవును. ఇది, నేను పంపిస్తున్నానని చెప్పండి. దానికి గొడవలు వస్తే ఇంటికి సమర్థించుకోలేదా? కాదండి, ఇంటికి ఇంత కాదు పంపిస్తున్నామని కాదు చెప్పి. కాదు, ఒక్క నిమిషం. గొడవలు వస్తే అని ఇదేదో ప్రపంచ యుద్ధం వస్తే అన్నట్టు అంత అమాయకంగా ఫేస్ పెట్టేసి అడుగుతున్నారు. ఎంతమంది అండి గొడవలు పడేవాళ్ళు? ఇప్పుడు మీరు సమర్థవంతంగా ఇంట్లో అన్నీ తెచ్చి అన్నీ చేస్తే పేరెంట్స్కి ఇవ్వద్దు అనేవాళ్ళు 1% 2% ఉంటారు. కానీ ఇక్కడ భర్త జీతం మొత్తం గురించి తెలిసిన భార్యలు 1% 2% ఉంటారు ఇది మాత్రం నిజం కదా. నిజం. దీనివల్ల ఏమవుతుందంటే నాగరాజు గారు, పూర్తిగా తెలవడం వల్ల నష్టాలు ఉన్నాయి, పూర్తిగా తెలియకపోవడం వల్ల నష్టాలు ఉన్నాయి. రెండు ఉన్నాయి. ఎట్లా అని మీరు అడగచ్చు. ఇప్పుడు మీకు సాలరీ ఎంత వస్తుందో మీరు ఇంట్లో చెప్పలేదు నాగరాజు గారు. మీరు ఏం చేస్తున్నారో తెలియదు, మీ భార్యకి తెలియదు. ఇప్పుడు మీకు ఒక 50,000 జీతం వస్తుంది అనుకుందాం. ఇంటద్దులు ఒక 10,000 తీసుకోండి, తర్వాత మిగిలిన ఖర్చులు ఒక 10,000 తీసుకోండి. మీరు ఈఎంఐలు కట్టుకోవాలంటే ఒక 10,000 తీయండి. 30,000 మీకు ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఎక్కడా కూడా దాంట్లో రాజీ లేదు. మిగిలిన 20,000 ఏం చేస్తున్నారు? మీరు అన్నారు మా వాళ్ళకి పంపించుకోవాలి కదండి. దాంట్లో 50% పంపిస్తారని అనుకుందామండి. 10,000 అటు వెళ్తున్నాయి. మిగిలిన 10,000 మీరు ఏం చేస్తున్నారు? మీ సొంత ఖర్చులకు పెడుతున్నారా? చెప్పకండి. సేవింగ్స్ చేస్తున్నారా? చెప్పండి. ఓకే, ఇది చెప్పాలి. సేవింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు సేవింగ్స్ చేస్తున్నాము, భార్య వైపు అవసరాలు ఉంటాయి కొన్ని, ఏది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదైనా నీడ్ ఉంటుంది. సేవింగ్స్ చేస్తున్నాం అనేది తనకు తెలుసు భార్యకి. సడన్గా అందులోంచి తీసుకొచ్చి మా ఇంట్లో వాళ్ళకి ఇవ్వు, పుట్టింటి వాళ్ళకి ఇవ్వు అని అంటే అప్పుడు దాన్ని ఎలా తీసుకోవాలి? మీరు అప్పుడు కొంచెం కాస్త ఓపెన్ చేసి చెప్పాలి. సేవింగ్స్ అనేవి ఎందుకు చేస్తారు అని అంటే, మనకి ఏ నిమిషాన అలాంటి పరిస్థితి మనకు వస్తే మనకెవరున్నారు? శాంతము హెల్ప్ చేయకుండా ఉండమని నేను అనట్లేదు. ఆ సేవింగ్స్ మొత్తం తీసుకురండి అని అంటే మీరు నిర్ద్వందంగా తోసిపుచ్చి దాంట్లో నుంచి కొంత హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఉన్న లేనిపోని భయాలన్నీ అవే. అంటే కొంతమంది భార్యలు కూడా ఇక్కడ నేర్చుకోవాల్సిన అవసరం ఉందమ్మా. పుట్టింటికి పెట్టాలి, పెట్టద్దని నేను అనటం లేదు. కానీ మిమ్మల్ని మీకంటూ ఒక బేస్ లేకుండా మీరు పుట్టింటి మీదకే ఎక్కువ ఆధారపడటం కూడా ఇక్కడ భర్త మీ దగ్గర హిడన్గా ఉండేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. సో అది తగ్గించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అత్తగారులకి పెట్టడం మీకెంత ఇష్టం లేదో భర్తకు కూడా మీ పుట్టింటికి పెట్టడం ఇష్టం ఉండకపోవచ్చు. చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు కాదు. ఎందుకు అనంటే నువ్వెలా ఉన్నావో నేను అలాగే ఉంటానంటారు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారు, కేవలము భర్త నా తల్లిదండ్రులు మాత్రమే చూడాలని నిజంగా భార్య తరపునటువంటి ఉన్న వాళ్ళని అంటరానాళ్ళని చూసినట్టు చూస్తారు. కానీ కొంతమంది భర్తలు ఈ తల్లిదండ్రులు ఎంత బాగా చూస్తారో వాళ్ళని కూడా అంతే బాధ్యతగా చూస్తారండి. అలాంటి ఫ్యామిలీస్ నాకు చాలా తెలుసు. చాలా బాగా గౌరవిస్తారు, అంతే బాధ్యతగా చూసుకుంటారు. భార్య తరపు నుంచి బామర్దలు ఉన్నా సరే, ఇంకొకళ్ళు ఉన్నా సరే. అదేంటండి నాకు అత్త మామ కదా అని చెప్పేసి అని గౌరవించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నిజంగా వాళ్ళని చూస్తే నాకు చాలా గౌరవం అండి. చేతులెత్తి అయితే నమస్కరిస్తాను నేనైతే వాళ్ళకి. అంటే వాళ్ళ యాటిట్యూడ్ తోటి నమస్కారం పెట్టబుద్ధేస్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి అనంటే, నువ్వు నేను కాకుండా మనం
అనుకున్నప్పుడు ఏది బర్డెన్ కాదు నాగరాజ్ గారు. ఎప్పుడైతే నా వాళ్ళు నీ వాళ్ళు నువ్వు నేను అని మాట్లాడుకుంటామో ఆ నువ్వు నేను నా వాళ్ళు నీ వాళ్ళే ఈ జీతం గురించి కానీ జీవితం గురించి కానీ హిడెన్గా పెట్టేటటువంటి అవకాశాలు తీసుకొస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చాలా వరకు 90% ఫ్యామిలీస్లో నీ జీతం నా జీతం, నీ వాళ్ళు నా వాళ్ళు, అవును, ఈ రెండిటి మధ్య తీవ్రమైనటువంటి అగాధం ఏర్పడిపోయి భార్య కూడా ఈ మధ్య మీరు అన్నట్టు ఏంటి అని అంటే హిడెన్గా పెడుతుంది అని అనుకుందాం. పెట్టినా భర్త చాలా తెలివిగల్లాడు. మీరు ఎన్ని అన్నా కానివ్వండి, వివాహం విషయంలోకి వచ్చేసరికి అంటే క్రూరత్వంగా ఉండే మనస్తత్వాల గురించి నేను మాట్లాడట్లా, ఇది విమెన్లో ఫిమేల్లో. బట్ భార్య అనే పొజిషన్కి వచ్చేసరికి శూన్యమండి. దాంట్లో కూర్చోబెట్టి తలుపేస్తారు మీరు. కాబట్టి భర్తే మొత్తం నువ్వేం చేస్తున్నావో తనకు తెలియదు, ఎందుకంటే మొత్తం విశ్వాసం అంతా నీ మీద ఉంటుంది కాబట్టి. లేదు ఏదన్నా అడుగుదాము అనుకుంటే ఇల్లు ఒక ప్రళయ దాన్ని ఏమంటారు ఈ స్వరూపం సంతరించేసుకుంటుంది. ఇల్లు ఒళ్ళు పిల్లలు ఇంకా వాతావరణం బీభత్సం ఎట్లా చేయాలనేది ఇంకా హుద్హుద్ తుఫాన్ కంటే ఎక్కువ కనిపించేస్తుంది అక్కడ. ఓకే, కాబట్టి భార్య ఏం చేస్తుంది, ఎందుకు వచ్చిన గొడవలేరు, ఆయన పోతే పోయినాయి అన్నీ ఆయనే చూసుకుంటున్నాడు కదా, ఆయన ఉన్నంత వరకు నాకే బాధ లేదు కదా, నా శాలరీ తెలుసుకొని ఆయన శాలరీ ఖర్చు పెట్టుకొని నేను ఉన్నంత వరకు హాయిగా ఉందాము, వదిలేసి కూర్చుంటుంది. ఎప్పుడు ఫరక్ పడుతుంది, సడన్గా భర్తకి ఇంటి పెద్ద ఆయనకి ఏదైనా జరిగింది, అప్పుడు వస్తుందండి అసలు ఏం చేస్తున్నాడు, అసలు ఏం జరిగింది, ఎక్కడ ఏం పెట్టాడు, ఎక్కడ ఇవ్వాలి. అప్పులాలు నలుగురు వచ్చేస్తారు, ఏమన్నా మా దగ్గర అప్పులు తీసుకున్నాడండి అని పీకల మీద కూర్చుంటారు. వీళ్ళకి తెలియదు, అప్పులు తెలియవు ఆస్తులు తెలియవు, ఏం చేయాలి. ఇట్లా ఈ విధంగా ఇంట్లో ఏమీ చెప్పడు భర్త అని నేను ఇది చాలా జాగ్రత్తగా మగవాళ్ళందరూ గమనించండి అయ్యా. ఇంట్లో ఇతను భార్యకి ఏమీ చెప్పడు, పప్పు శుద్ధ భార్య, ఇతనిదే పెత్తనము, ఇతను ఏది చెప్పడు అనుకున్న వాళ్ళు ఈ భర్తలు ఉద్యోగస్తులైనా సరే వ్యాపారస్తులైనా సరే మధ్యస్థులైనా సరే వీళ్ళు చనిపోగానే వీళ్ళ ఆస్తుల్ని బలవంతంగా తీసేసుకొని చుప్చాప్గా ఎక్కడికక్కడ సర్దేసుకున్న జీవితాలు చాలా ఉండి భార్య బిడ్డలు రోడ్డు మీద పడ్డారండి. అంటే వీళ్ళు ఫ్రెండ్స్కి ఎక్కువ ఇస్తారనమాట. మొత్తం ఒక బాటిల్ పెట్టుకొని కూర్చున్నాడు అంటే వీడు ఇంటో పెళ్ళాన్ని ఏ విధంగా టార్చర్ పెడతాడో, పెళ్ళాన్ని ఏ విధంగా విమర్శిస్తాడో, ఎంత నీచమైనటువంటి చూపు చూస్తాడో ఆ బాటిల్ ఓపెన్తో పాటు ఈ నోరు కూడా ఓపెన్ అవుతుంది. నలుగురు ముందు పలచం చేసి పడేస్తాడనమాట. పెళ్ళామంటే నా కాలు కింద చెప్పు, ఇంకా చెప్పాలంటే చెప్పు కింద తేలు, ఆ రేంజ్లో తొక్కి పెట్టేస్తున్నాను అనేటటువంటివి ఓపెన్ చేసి పెడతాడు. ఎప్పుడైతే ఈ పర్సన్కి జరగకూడదు ఏదైనా జరిగింది అని అంటే ఇతరు కష్టపడి సంపాదించుకున్నటువంటి సంపాదనంతా అక్కడ ఈయన షేర్ చేసుకున్న ఎంగిలి గ్లాసులు ఉంటాయి కదా, ఆ ఎంగిలి గ్లాసులు పంచుకుంటాయి ఆస్తులు. జీవితాన్ని పంచుకోవడానికి వచ్చినటువంటి భార్య బిడ్డలు రోడ్డు మీద పడినటువంటి కేసులు ఎన్ని తెలుసో నాకు నిజంగా పాపం. ఎందుకంటే భర్తని గౌరవం ఇచ్చినందుకు అతను ఇచ్చి వెళ్ళినటువంటి గిఫ్టులు అయ్యి ఆ ప్రమాదాలు చాలా ఉన్నాయి. రెండోది మేడం తెలిస్తే ఏంటి అని, అది ప్రమాదమే. మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత పొరపాటున మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ ఆవిడకి ఇష్టం లేదు, మీరు ఆ ఫ్రెండ్కి హెల్ప్ చేయాల్సి వచ్చింది, చేశారు, జీతం తెలిసిపోతుంది కదా, ప్రళయం. మీరు ఇందాక ఒక క్వశ్చన్ వేశారు, మా ఇంట్లో పంపించుకోవాలి కదండి అని. మరి ఆ పంపించుకోవాలి అనేటటువంటి సిచ్యుయేషన్ ఆవిడకి ఇష్టం లేదు, పంపించారు. ఎందుకంటే అవతల తల్లిదండ్రులు అండి, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు, వాళ్ళకి కనీసము ఏదో ఒక స్థాయిలో ఎంత కాదని అనుకున్న భార్యని ఎంత ఇది చేసుకున్నా ఏదో ఒక స్థాయిలో తల్లిదండ్రులకు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఇంటి నుంచే పుట్టి వచ్చాం కాబట్టి, ప్రాణం పోసుకొని వచ్చాం కాబట్టి అనేటటువంటి బంధం ఈ మనసులో ఉంటుంది. నువ్వు హెల్ప్ చేసావనుకుందాం, రగడ బీభత్సం, సంసారం రోడ్డు మీదకి వస్తుంది. 4 రోజులు పస్తులు ఉంటారు ఇంట్లో, 4 రోజులు పస్తులు ఉంటారు, జనాల నోళ్లలోనేమో 4 సంవత్సరాలు నలుగుతారు అనమాట. ఆ విధమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరు అసలు ఏం చేయాలి, చెప్పాలా వద్దా చెప్పండి. డైలమా చెప్పాలి కానీ చెప్పొద్దు. ఎట్లా అదే చెప్పండి మీరు, నాకు క్యూరియస్గా ఉంది. అదే నాగరాజు గారికి 50,000 జీతం వస్తుంది, ఖర్చులు ఎన్ని పోతున్నాయి 30,000, సేవింగ్స్ ఎన్ని పోతున్నాయి 10,000, మిగిలిన 10,000 హిడెన్లో పెట్టండి. ఇద్దరూ కూడా
భార్య అయినా భర్త అయినా సరే. ఎందుకంటేనమ్మా ఇదేమి దొంగతనం కాదు, ఇదేమి చెడ్డ పని కాదు. ఎందుకనంటే ఇప్పుడు భార్య ఉంది నాగరాజు గారు, ఇప్పుడు నేనున్నాను, నా ఇంట్లో కరెక్ట్గా సరిపడా ఒక నెలకు వచ్చేసరికి ఒక 40,000 నా చేతికి ఖర్చుల నిమిత్తం ఇచ్చారని అనుకుందాం. నాకు మొత్తం బిల్లులన్నీ కట్టనివ్వండి, కరెంటు బిల్లులు కట్టనివ్వండి, మెయింటెనెన్స్లు కట్టనివ్వండి, ఇంకేమన్నా బిల్లులు కట్టనివ్వండి, ఈఎంఐలు కట్టనివ్వండి, అన్నీ అయిపోయిన తర్వాత నా చేతిలో 5,000 లావిష్గా మిగులుతాయి కదా. నెల మొత్తం ఆటోలు మొత్తం ఎన్ని ఆటోలు తిరుగుతాను, ఎన్ని క్యాబులు తిరుగుతాను, 5,000 చాలే అనుకుంటారు. కానీ నా ఫ్రెండ్కి ఏదన్నా అవుతుందండి, నాకు చాలా ఇష్టమైన నా బంధువులకి ఏదన్నా అవుతుందండి, నేను ఇవ్వాల్సి వస్తుంది, నేను ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు నాకు ఒకప్పుడు ఏ మాట సాయమో చేసి ఉండుంటారు, లేదా నాకు ఒకప్పుడు అదే డబ్బు సాయం చేసి ఉండుంటారు, లేదా నాకు ఎంతో మేలు చేసి ఉండుంటారు, లేదా నాకు ఇష్టమైన వాళ్ళు అయ్యుండొచ్చు వాళ్ళు. లేదు ఒక సంస్థలో ఒక సహాయం నాకు చెయ్యాలని అనిపించింది, నా యాటిట్యూడ్ అది, నేను చెయ్యాలి, ఆ స్వేచ్ఛ నాకు ఉండాలి. ఎందుకంటే 40,000 నేను ఇంటికే ఖర్చు పెడుతున్నాను, 40,000 నేను ఇంట్లో వాళ్ళకి అందరికీ సమాధానం చెప్తున్నాను. నా సంపాదనలో కనీసం 10,000 నాకు స్వేచ్ఛ లేకపోతే ఆ విధమైనటువంటి నేను ఎవరి కోసం కష్టపడుతున్నట్టు? కాబట్టి ఈ 10,000 దాటి యువతలకి రావద్దంటాను నేను. మీరు మీ ఇష్టం, మీ వాళ్ళని మీరు చూసుకోండి, నా వాళ్ళని నేను చూసుకుంటా. ఈ 10,000లో మీరేమన్నా చేసుకోండి, నా 10,000లో నేనేమన్నా చేసుకుంటా. ఈ మిగిలినటువంటి 30,000 ఏదైతే ఉన్నాయో ఆ 30,000 కరెక్ట్గా లెక్కలు చెప్పుకుందాం. మీ జోన్లోకి నేను రావద్దు, నా జోన్లోకి మీరు రావద్దు. చూడండి నాగరాజు గారు, ఎంత భార్యాభర్తలైనా, ఎంత గొప్ప స్నేహితులైనా, ఎంత తల్లి బిడ్డలైనా, తండ్రి కొడుకులైనా, మధ్యలో ఒక చిన్న లేయర్ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఆ లేయర్ ఉండకూడదు అనుకోవడం అనేది చాలా తప్పు. ఆ ప్రైవసీ ఏంటంటే ఎప్పుడు కూడా అది మనకి ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉండేటటువంటి లేయర్ ఉండాలి. మళ్ళీ ఆ లేయర్ని అడ్డం పెట్టుకొని నేను నా ఇష్టం వచ్చిన తందనాలు నేను ఆడతాను అని అంటే జీవితాలు రోడ్డు మీదకి వస్తాయి. అర్థమైందా అండి? ఆ లేయర్ ఎందుకు ఉండాలి అని అంటే 24 hours నాకు నచ్చవు, నాకు నీవి నచ్చవు. ఇద్దరం ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో మనం గొడవ పడుతూనే ఉంటాము. కానీ ఆ మనశ్శాంతిని నేను వేరే చోట తెచ్చుకోవాలి అని అంటే వెదర్ దట్ ఈస్ ఒక ఫ్రెండ్ ద్వారానో, లేకపోతే ఇంకొక ఫ్యామిలీ ద్వారానో, లేకపోతే ఏదైనా ఒక సొసైటీలో ఒక సేవ చేసే ద్వారానో ఐఎమ్ గెటింగ్. సో ఆ ఫ్రెండ్కి నేను హెల్ప్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాగే ఇంకొక ఫ్యామిలీ నన్ను బాగా నేను లేనప్పుడు నా పిల్లని బాగా చూసుకుంటుంది, వాళ్ళకి నేనేమన్నా కొనివ్వాలి కదా. మరి నేను లేనప్పుడు నా పిల్లని కేర్ తీసుకుంటున్నప్పుడు ఆ ఫ్యామిలీలో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగిందంటే నా వంతు నేనేదో ఒకటి చేయాలి వాళ్ళకి. నీకు ఇష్టం లేదు అక్కడ, బట్ నేను చెయ్యాలి. ఎందుకంటే పిల్లని చూసుకుంటున్నారా లేదా నీకు అనవసరం, పొద్దున్నే పోతావు సాయంత్రం వస్తావు నువ్వు. అవును, అర్థమైందా? కానీ ఈ లోపు నేను తను వదిలిపెట్టేసి బజార్కి వెళ్ళాల్సి వస్తుంది, బ్యాంకులకి వెళ్ళాల్సి వస్తుంది, ఇంకెక్కడికైనా వెళ్ళాల్సి వస్తుంది. ఆ కొంచెం సేపట్లో నా పాపను చూసుకోవాల్సినటువంటి అవసరం. ఎక్కడ వెళ్ళిన ప్రతి చోటికి పిల్లల్ని మోసుకొని పోలేం కదండి. లేదు, నేను ఎక్కడన్నా పొరపాటు 4 రోజులు ఊర్లో ఉన్నాను, లేకపోతే ఎక్కడన్నా ఉన్నాను, పిల్లకి ఏదన్నా ఉంది అంటే కాస్త వండి పెడుతున్నారు, లేదా నీకే వండి పెడుతున్నారు, 4 రోజులు 4 కూరలు ఇచ్చారు. బట్ వాళ్ళ ఇంట్లో ఏదన్నా జరిగింది, ఏదన్నా ఒక పూజ చేసుకుంటున్నారు, లేదా ఒక ఫంక్షన్ చేసుకుంటున్నారు అని అంటే నువ్వు 100 రూపాయలే ఇస్తావు, కానీ వాళ్ళు నాకు ఇచ్చే రిటర్న్స్ ఆ 100కి మించి ఉంటాయి. అది నాకు మాత్రమే తెలుసు. అప్పుడు నా దగ్గర ఉన్న ఒక 1000 రూపాయలు వేసి 100 రూపాయలు నేను ఇస్తాను. అక్కడ 1,116 నేను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్వీసెస్ మగాడికైనా ఉంటాయి, ఆడదానికైనా ఉంటాయండి. ఇప్పుడు జెంట్స్ కూడా అంతే. బయటికి వెళ్ళారు అని అంటే చాలామంది తోటి ఫ్రెండ్షిప్లు ఉంటాయి, చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఒక ఫ్రెండ్ ఎవరికైనా ఫ్యామిలీనో, లేకపోతే ఇప్పుడు ఆఫీస్ బాయ్ ఫ్యామిలీకి బాగాలేదు అనుకుందామండి, మీరు హెల్ప్ చేయాలనుకున్నారు, చేయండి. లేదు మీకు పరిచయం రోజు వెళ్ళి అక్కడ సెలూన్లో హెయిర్ కట్ చేసుకునేవాడు ఏదో కష్టం చెప్పాడు అనుకుందామండి, వాళ్ళకి మీరు హెల్ప్ చేయాలనుకుంటున్నారు, చేశారండి. దట్ ఈస్ టోటల్లీ యువర్ పర్సనల్ అండ్ ప్రైవేట్. ఇంటికి రాగానే కక్కేస్తాం మనం. సెలూన్లో వాడు అడిగినాడు 5,000 ఇచ్చాను అని, కానీ తయ్యం లేస్తుంది. ఏమ్రా 5,000 ఇస్తావా? మొన్న ఏంది ఒక్క 11,000 పెట్టి చీర కొనుక్కుంటానంటే నీ దగ్గర డబ్బులు లేవని క్లాసు బీకినో, వాడు కొడుక్కొస్తే నీ కొడుక, నీకు పుట్టినాడా, నువ్వు ఇచ్చినావా అని ఈ అమ్మ. ఎందుకంటే ఈ అమ్మ కోపం అంతా పట్టు చీర మీద్ది. పాపం ఈవిడ మనసులో ఇవ్వకూడదని కాదు, కానీ నువ్వు ఇక్కడ ఇన్ని కొర్రీలు పెడతావు కదా, కొర్రీలు, రెస్ట్రిక్షన్స్, రూల్స్ ఇక్కడ డిక్టేటర్ లాగా పెట్టి వాడికి 5,000 ఇచ్చాను తల ఎగరంగానే ఈవిడ తలకి ఎక్కుతుంది అనమాట. ఎక్కడెక్కాల్లో ఎక్కుతుంది, అక్కడ పడుతుంది. ఇలాంటి చిన్న చిన్న వెర్షన్లు చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ప్రతి ఒక్కటి ఈ మధ్య కాలంలో నేను గమనించినంత వరకు నాగరాజు గారు, భార్యాభర్తలు ఇద్దరు పని పాట ఏమీ లేక మొత్తం ఓపెన్ అయిపోయి రోడ్డు మీదకి వస్తున్నారు.
అవ్వకండి, అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజున్న మీ మనస్తత్వం రేపు ఎట్లా ఉంటుందో నాకేం తెలుసు, ఈ రోజు నాకున్న ఈ ఉన్న మనస్తత్వం మీకు ఎట్లా తెలుస్తుందా? ఒక్కొక్క రోజు మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు, ఎక్కడన్నా నాకు చిర్రెత్తుకొచ్చిందంటే ఇక నేను ఏ స్థాయిలో ఉంటానో నాగరాజు గారికి బాగా తెలుసమ్మా. దిమ్మ తిరుగుతుంది, ఈవిడ ఏంటి దేవుడా, ఈవిడ ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఈవిడికి అర్థం కాదు, ఎందుకు వచ్చిన గొడవ, సాధ్యమైనంత ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే బెటర్ కదా, చేసి పంపించేస్తే నాకు పని అయిపోతుంది, అందుకే ఎక్కువసేపు భరించబోతుంది. అంటే అందుకని కదా నేను ఈ సీట్లోకి వచ్చినాను నాగరాజు గారు. నాకు తెలుసు, నో నాగరాజు గారు నా కోపం ఎంత భరిస్తారో నాకు తెలుసు, ఎంత తిట్టుకుంటారో నాకు తెలుసు, ఆ తర్వాత పాపం ఎంత మళ్ళీ దాన్ని ఏమంటారు గౌరవమైనటువంటి స్థాయిని నాకు ఇస్తారో కూడా నాకు తెలుసు, బాగా తెలుసు. నిజంగానమ్మా భలే, నా కోపం అంతా ఎంత ఉంటుంది, ఎంత తట్టుకోవాలనంటే నాగరాజు గారు ఒకళ్ళే ఎగ్జాంపుల్ అనమాట. అంటే అట్లానే కాదు, నాకు బిడ్డతో సమానము. సో కాబట్టి అందుకని ఆ చనువు ఉంటుంది, అంతేగాని వేరే ఇదేం లేదు. సో నాకు తెలుసు కదా నా కోపం ఎంత చెడ్డదో నాకు తెలుసు నాగరాజు గారు, ఆ కోపం మిమ్మల్ని ఎంత బాధ పెడుతుందో తెలుసు, కానీ ఆ నిమిషాన మీ యాటిట్యూడ్ నన్ను ఎంత చిరాకు పెట్టిందో నాకు మాత్రమే తెలుసు. బట్ అది నాకు చిరాకు అయినప్పుడు నా కోపం మీకు చిరాకు ఉండదా? అది మీ అవసరం, మీకు ముఖ్యం, అది చిరాకు వస్తుంది. ఈ అబ్బాయి ఎప్పుడు వదులుతుందా అనుకొని ఒక 2 రోజులు కదిలిచ్చారు నన్ను, మళ్ళీ 3వ రోజు ఫోన్ వస్తుంది అనమాట, మాదం. ఆ 2 రోజులు ఆ కోపము, ఆ చిరాకు, ఆ వెర్షను, ఈవిడ ఫోన్ ముట్టొద్దు అసలు, ఈవిడ ఎందుకు వచ్చిన కూడా వదిలే, సుధీర్ ఇంకొక ఇంటర్వ్యూ చూడరా, ఈవిడ వదిలే 2 రోజులు తలకాయ వింటుంది. అప్పుడు మళ్ళీ 3వ రోజు వచ్చిన తర్వాత ఇక్కడ ఎపిసోడ్లు అనుకోవడం, అన్నీ ఓపెన్ గా చెప్పేస్తున్నారండి. ఇది అంటే భార్యాభర్తల మధ్య సంబంధాన్ని మనం డిస్కస్ చేసుకునేటప్పుడు ఇవాళ అన్ని కమర్షియలైజ్ అయినాయి కాబట్టి మీకు నాకు మధ్య ఉన్నటువంటి కమర్షియాలిటీ కూడా చెప్తే అప్పుడు తొందరగా అర్థమవుతుందండి. భార్యాభర్తలు కావాల్సిన వాళ్ళందరూ కూడా నువ్వెంత శాలరీ, నీకెంత నాకెంత కేల్ గురించే కదా మాట్లాడుకుంటున్నారు ఇక్కడ. ఆ కేకేలు కాస్త ఏమవుతున్నాయి, ఆ కేకేలు ఓకే అయిన తర్వాతనే ఇక్కడ పెళ్ళిళ్ళు ఓకే అవుతున్నాయి. అవును అవును. అటువంటప్పుడు ఎవరి ఆర్థిక స్వేచ్ఛ వాళ్ళది, ఎవరి ఆర్థిక స్వాతంత్రం వాళ్ళది. నువ్వు ఎలా వాళ్ళలో దూరిపోతావు, వాళ్ళు ఎలా నీలో దూరిపోతారు. నువ్వు రెస్ట్రిక్షన్స్ పెట్టి వచ్చావు. సో నీతో పాటు సమానంగా కష్టపడుతున్న భర్తకి ఒక కాన్ఫిడెన్షియల్ ఇది ఉంటుంది, అలాగే భర్తతో పాటు సమానంగా కష్టపడుతున్న నీకు కూడా ఆర్థిక స్వేచ్ఛ ఉంది. సో కాబట్టి దాన్ని మొత్తము ఇవ్వద్దు, మొత్తం కోసం కొట్టుకోవద్దు. ఓకే, స్పష్టం. ఈ 20% నాది, నువ్వు అడగడానికి వీల్లేదు. చాలా హ్యాపీగా ఉంటాయండి ఆ లైఫ్లో. లేదు నాకే తెలియాలి అని కూర్చున్నాడంటే వాడి కర్మ, వాడి కాపురంలో వాడే నీళ్ళు నిప్పులు పోసుకున్నట్టు. ఈ అమ్మ కూడా అంతే, నీ జీతం మొత్తం నాకే కావాలి, నీ అమ్మ నాన్నకి ఇవ్వడానికి లేదనంటే వాళ్ళు ప్రాణం పోయిపోతే నీకు యాడ్ నుంచి వచ్చినాడు అమ్మ బిడ్డ, యాడ్ నుంచి వచ్చినాడు మొగుడు. తప్పది. తల్లిదండ్రులు ఎవరి తల్లిదండ్రులైనా నీ తల్లిదండ్రులే. నువ్వు ఆ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళే నీకు తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు కూడా అతను చూడాలి, అది ఆయనకు కూడా బాధ్యత ఉంది. మరి 25 ఏళ్ళు పెంచిన కూతురు, 25 ఏళ్ళు ఉన్న కూతురు, కొడుకులు ఉండరండి. కొడుకులు ఉండకుండా ఒకటే కూతురు ఉన్న తల్లిదండ్రులు చాలామంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు తెలుసా అండి. అల్లుడు చూడడు, రానివ్వడు, అత్తగారు ఊరుకోదు, మాంగారు ఊరుకోరు. ఏమి దౌర్భాగ్యం అండి చెప్పండి. ఎందుకు మీకు అంత కక్ష, ఎందుకు అంటే వాళ్ళు వచ్చేస్తే మీ సొమ్మేదో ఏంటండి. ఎవడైనా కడుపుకు నిండినంతే తింటాడు, ఒక ముద్ద ఎక్కువ తింటాడు, అంతకు మించి ఏమన్నా తింటాడా? అక్కడి నుంచి ఆస్తులన్నీ మీరే తెచ్చేసుకుంటారు కదా. తెచ్చుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా బ్రతకాలండి, ఎలా బ్రతుకుతున్నారు? మీకెందుకంత ఆశ, మీకెందుకంత ధనదాహం, మీకెందుకంత స్వార్థం? ఈ స్వార్థాలే మనకు క్యాన్సర్ల రూపంలోనూ, మనకి డయాబెటీస్ రూపంలోనూ, బీపీల రూపంలోనూ, కిడ్నీ ఫెయిల్యూర్స్ రూపంలోనూ, అన్నిటి రూపంలోనూ వస్తుంది. గివింగ్ నేచర్ ఉండాలి భార్యకైనా భర్తకైనా. వాళ్ళకి నువ్వు ఇవ్వాలి, నీ వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలి. ఇచ్చి పుచ్చుకోండి ఒకళ్ళ తరపున ఒకళ్ళు, ప్రశాంతంగా ఉంటాయి జీవితాలు. ఆఫ్టర్ ఆల్ వాళ్ళకి ఇస్తే ఎంత ఇస్తారు? 10,000 జీతంలో 1,000 రూపాయలు ఇస్తారు, 2,000 ఇస్తారు. నీ పోయిందేముంది? ఆ 2,000 నువ్వు ఎలా నీ సంసారంలో పొదుపు చేసుకోవాలో నువ్వు చూసుకో, అదే అతని బాధ్యత. అలాగే భార్య కూడా అంతే. అంటే పెళ్లి చేసుకోగానే నీ దగ్గరకు వచ్చేసింది అనగా నీకేమో కట్టుబానిసా? అవతలు కూడా వాళ్ళ ప్రాణులు. కనీసం మానవత్వంతో చూడండి వాళ్ళని కూడా. చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. నువ్వు నీ భార్య సంపాదన మీద నీకు ఎంత హక్కు ఉందని నువ్వు అనుకుంటావో, నీ భర్త సంపాదన పూర్తిగా నీదే అని నువ్వు ఎట్లా అనుకుంటావో, అసలు ఒక ప్రాణం పుట్టుక అనేది ఇక్కడ జరగకపోతే మీరెక్కడ ఉన్నారు? ఒకరికొకరు ఎక్కడున్నారు?
అవును. సో ఆ ప్రాణం ఇచ్చిన వాళ్ళని కూడా ఒకళ్ళ పేరెంట్స్ని ఒకళ్ళ గౌరవించండి, ఒకళ్ళ ఆర్థిక స్వేచ్ఛని ఇంకొకళ్ళు గౌరవించండి. షూర్, చాలా బాగా చెప్పారు నిజంగా. ఎందుకంటే ప్రతి ఇళ్లలో ఉండేటువంటి జాబ్స్ చేసేటువంటి వైఫ్ అండ్ హస్బెండ్లో ఉండేటువంటి ఇవి చాలా ఘోరం నాగరాజ్ గారు. చాలా మంది పాపం లేడీస్ వచ్చి చెప్తారు కదా, సాలరీ మొత్తం డ్రా చేస్తారండి బ్యాంకులో పడంగానే. ఆ అమ్మాయి కనీసము నా 50-60 వేలు సంపాదించే అమ్మాయి అనుకోండి, కరెక్ట్గా ఆ బస్ ఫేరు లేకపోతే ఎంత పడుతుందో అంత మాత్రమే ఇస్తారు. యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. సరుకుల దగ్గర నుంచి, కిరాణా దగ్గర నుంచి ఏం కావాలన్నా వాళ్ళే తీసుకొస్తారు. జీతం డబ్బులు ఏమవుతున్నాయి అనేది ఎవరికి తెలియదు. మళ్ళీ చూస్తే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు ఉండవు. ఏం చేస్తున్నట్టు? ఒక ఆడదాని సంపాదనతోటి నువ్వేం చేస్తున్నావు? ఆ అమ్మాయి నిరంతరం నీ కోసం కష్టపడి, ఆఫీస్లో కష్టపడి, అది మొత్తం తీసుకొచ్చి నీ చేతిలోకి పోసి ఒక మంచి చీర కొనుక్కోవాలంటే బేలచూపులు చూడాల్సినటువంటి కర్మ ఎంతమంది ఆడపిల్లలు అనుభవిస్తున్నారో తెలుసా అండి, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు. ఆ జీతం మీద మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే, ఆ జీతం మీద మొత్తం వీళ్ళదే పెత్తనం ఉంటుంది. నిజంగా చెప్తున్నాను, ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మెంటల్గా వాళ్ళ స్ట్రెస్ ఎక్కువైపోయి వీళ్ళకి నానా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు నాగరాజ్ గారు. భయంకరమైనటువంటి మెంటల్ స్ట్రెస్ తోటి. ఆ మెంటల్ స్ట్రెస్ నానా రకాల రోగాల్ని తీసుకొస్తుంది. అంత హింస, అంత భయంకరం. నిజంగా చెప్తున్నా, ఒక్క గంట మన సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అనుకోండి, మీ భర్త మీకు చేసినటువంటి అన్యాయానికి ఈ ఒక్క గంట మీరు ఏం చేసినా కూడా కేసులు స్వీకరించబడవు అని ఒకటి ఇవ్వమని చెప్పండి. లైవ్ చిట్టా రాసేసి ఎంతమంది మిగులుతారో చూడండి. అంత కసి భార్యల్లో ఉంది. అంత కసి పెట్టుకుని నువ్వు ఏం సాధిస్తావు? కాబట్టి భార్య అన్న, భర్త అన్న మీ జీవితాన్ని పంచుకుంటానికి వచ్చిన వ్యక్తులు కానీ జీతాలని కాదు. సరే, ఇవన్నీ ఎందుకు నాగరాజ్ గారు? స్ట్రైట్గా ఒక క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పండి. మీ జీతం గురించి మీ ఇంట్లో చెప్తున్నారా? నా మీదే వేశారు. అంటే ముందు మిమ్మల్ని మీరు, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మీరే కదా. ఇప్పుడు నేను ఇందాక ఓపెన్గా చెప్పాను కదా, నా కోపాన్ని మాత్రమే భరిస్తున్నారమ్మా అని చెప్పేసి అని. కాబట్టి ఎవరినాళ్ళు ఓపెన్గా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎగ్జాంపుల్ నన్ను మీరు, మిమ్మల్ని నేనే చూపించాలండి ఫస్ట్. ఎందుకంటే మహిళలకు ప్రత్యేక నేను, పురుషులకి ప్రత్యేక మీరు కూర్చొని ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను, చెప్పండి, మీరు ఇంట్లో మీ భార్యకి సాలరీ గురించి పూర్తిగా చెప్తున్నారా? నా కార్డు మొత్తం తన చేతిలోనే ఉంటుంది, తనకేం కావాలో తను తీసుకుంటుంది. నాకు గూగుల్ పేలు, ఫోన్ పేలు వాడుకోవట్లేదు. ఇంకొక క్వశ్చన్ వేస్తా. మీరు మొత్తం అక్కడ ఇస్తున్నారు కదా, నాకు ఇంటర్వ్యూ మొదట్లో ఒక క్వశ్చన్ వేశారు, ఇంట్లో ఇచ్చుకోవాలి కదండి అని ఇట్లా మెలికలు తిరిగి. మరి అవును కదా, మరి ఇంట్లో మరి ఆవిడిస్తుందా, మీరు ఇస్తున్నారా? తనే ఇస్తుంది. తనే ఇస్తుంది. అది ఉండాలి. విన్నారా? భార్యాభర్తల మధ్య ఇది ఉండాలి. ఈయన మొత్తం కార్డులు తీసుకెళ్ళి వాళ్ళ మిసెస్ చేతికిస్తున్నారు. తను నిజంగా నాకు తెలుసండి, చాలా సమర్థవంతంగా తను అటు ఇటు రెండు వైపుల ఫ్యామిలీస్ని చాలా సమర్థవంతంగా నెగ్గుకొస్తుంది. ఇవాళ నాగరాజు గారి విక్టరీ వెనుక వాళ్ళ మిసెస్ 100% ఆవిడదేనండి. అంత సమర్థవంతురాలు. భార్యలు అలా ఉండండి, భర్తలు కూడా ఇలా ఉండండి, ఇద్దరు ఇలా ఉండండి. దిస్ ఇస్ ద మోడల్. థ్యాంక్ యూ అండి. కానీ మంచి టాపిక్. చాలా ఫ్యామిలీలో నేను చూశాను ఈ గొడవలు. ఈవెన్ నా ఫ్రెండ్స్లోనే చూశాను నేను. అవి చూసిన తర్వాతే వీటిలో క్లారిటీ ఉంటుంది, ఫినాన్షియల్లో విషయాల్లో క్లారిటీ ఉంటుంది, చాలా మంచిది. అంటే నాగరాజు గారు సహృదయులు కాబట్టి, విద్య గారు చాలా విశాల హృదయం కాబట్టి ఇక్కడ ఇచ్చి పుచ్చుకోవటాలు సమానంగా ఉన్నాయండి. కానీ 90% 100 మీరు 100% మార్కులు తెచ్చుకున్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్లు, బిలో యావరేజ్ స్టూడెంట్లు ఉన్నారు కదా, వాళ్ళ కోసం చెప్పి ఆ 10% 20% హిడెన్లో పెట్టుకోమని. అందరూ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్లు లేరు ఇక్కడ. క్లారిటీ ఉండాలండి. ఎగ్జాక్ట్లీ. ఆన్లైన్ క్లాస్ అయితే ఈ వీకెండ్లో ఉండే అవకాశాలు ఉన్నాయా? ఆన్లైన్ క్లాసెస్ అమ్మ స్టార్ట్ ఈ వీకెండ్లో ఒక క్లాస్ ఉంటుంది. చాలామంది ఇవాళ రేపట్లో ఏంటి అని అంటే, ఇప్పుడు నేను చెప్పిన టాపిక్ లాగానే చాలామంది చాలా డిప్రెషన్స్లో ఉన్నారు. హౌ టు ఓవర్కమ్, ఫ్యామిలీలో పానిక్లో ఉన్నారు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏ విధంగా అర్థం సేవింగ్ ప్రాసెస్ తెలియట్లేదు. ఎగ్జాక్ట్లీ. గొడవలు అవుతున్నాయి చిన్న చిన్న వాటికి కూడా. ఈవెన్ పాల ప్యాకెట్లకు కూడా గొడవలు. అది పరిస్థితులు అలాగే ఉన్నాయి నాగరాజు గారు. ఎట్లా ఉన్నాయి అని అంటే మీరు నమ్మరు, పెద్ద పెద్ద ఇళ్లలో కూడా, ఒకప్పుడు చాలా బాగా బ్రతికిన ఇళ్లలో కూడా ఇవాళ పాల ప్యాకెట్కి ఎత్తుక్కోవాలి అని అంటే ఎవరి జేబులో ఎంత ఉంది, ఏ పేపర్ కింద ఎంత ఉంది, ఎక్కడన్నా ఏమన్నా దాచామేమో అనేటటువంటి వెతుక్కునేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది అని అంటే, భగవంతుడు ఏదన్నా ఒక మిరాకిల్ చేస్తే బాగుండు అనే ఆలోచన ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది.
ఆ మిరాకిల్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అంటే ఒకసారి క్లాస్కి అటెండ్ అవ్వండి అమ్మా. ఆన్లైన్ క్లాస్ మీరు కనుక అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ చేయొచ్చు. ఈ వీకెండ్లో అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా? డెఫినెట్గా ఉంటుంది. షూర్. ఆన్లైన్ కంటిన్యూస్గా ఈ మంత్ నుంచి కంటిన్యూస్గా ఉంటాయి. కంటిన్యూస్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు ఏంటి అని అంటే, మేడం మాకు ఇంట్లో ఉండి కొన్ని సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదు, అట్లాగే ఒక పానిక్ స్టేజ్లో ఉన్నాము, మీరు రెగ్యులర్గా మీరు క్లాసెస్ కనుక స్టార్ట్ అయితే కనీసం మేము దాని నుంచి మాకు చాలా, ఎందుకంటే చాలామంది నా దగ్గర కౌన్సిలింగ్లు తీసుకున్న వాళ్ళు అంటున్నారు, మీరు అప్పుడప్పుడు మాకు మళ్ళీ మీరు క్లాసెస్ చెప్తూ ఉంటే మేము కాస్త కోపప్ అవుతాం మేడం అని చెప్పేసి అని, పికప్ అయ్యేటటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి అని చెప్పేసి అని. సో కాబట్టి ఎవరైతే మీకు క్లాస్ కావాలి అని అనుకున్నారో డెఫినెట్గా ఇక నుంచి మాత్రం రెగ్యులర్గా నేను ఆన్లైన్లో ఉండదలుచుకున్నాను నాగరాజ్ గారు. డెఫినెట్లీ నా అవసరం జనాలకి చాలా ఉంది అంటే నేను అది గర్వంగా చెప్పట్లేదమ్మా, ఒక బాధ్యతగానే ఫీల్ అవుతున్నాను నేను. కాబట్టి ఖచ్చితంగా మీ అందరికీ నేను అందుబాటులో ఉండడానికి ప్రయత్నిస్తాను నేను. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీరు కనుక ప్రియా చౌదరి గారితో ఏదైనా సరే టాపిక్ లేదా మీ సమస్యలు ఏదైనా సరే వీడియో రూపంలో తెలుసుకోవాలి అంటే, మీకు అది సమాధానంగా దొరుకుతుందేమోనని ఆశించే వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో కానీ, లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికైనా సరే మీరు సెండ్ చేస్తే సరిపోతుంది. ఎవరైనా పర్సనల్ ఫీల్ అయితే దానికి మీరు సెండ్ చేయొచ్చు, మీకు అభ్యంతరం లేదు అనుకుంటే. అండ్ ఆన్లైన్ క్లాసెస్ అయితే మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు ఖచ్చితంగా కాల్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ప్రియా చౌదరి గారు ఇచ్చేటువంటి ఐడియాస్ తెలియకుండానే మీ జీవితాల్లో మార్పులు వస్తాయి అనుకుంటే, అటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ క్లాస్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.